హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. అయితే గుంటూరు కారం సినిమా అయితే సంక్రాంతి ఫస్ట్ సినిమాగా అయితే ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. సినిమా ఎలా ఉంది ఏంటి ఆ విశేషాలను అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గుంటూరు కారం సినిమా రివ్యూకి వచ్చేసరికి సినిమా అయితే మనం స్టార్ట్ అవ్వడం ఒక తల్లి కొడుకుని చేయి విడిచి వెళ్ళిపోవడం అనే సీన్ తోటి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన రీజనింగ్స్ కానీ మనకైతే స్టార్టింగ్లో అయితే ఏమీ చూపించరు. నెక్స్ట్ వచ్చేసరికి సీన్ బై సీన్ తల్లి దగ్గరికి కొడుకు వెళ్ళడం, ఇటువంటి సీన్లు అయితే కంటిన్యూగా రన్ అవుతూ ఉంటాయి. సీన్ బై సీన్ అయితే ఒక స్టోరీగా కాకుండా అది సీన్ ఒక సీన్ తర్వాత ఇంకొక సీన్ తర్వాత ఇంకొక సీన్ అన్నట్టుగానే మనకి ల్యాగ్లో కొంచెం ల్యాగ్ అవుతానే సీన్స్ అయితే రన్ అవుతుంటుంది. ఒకే పాయింట్ మీద స్టోరీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి గుంటూరు నుంచి హైదరాబాద్ నుంచి గుంటూరు సీన్లు ఒక పాయింట్, ఒక సిగ్నేచర్ అనే ఒక పాయింట్ మీద ముందు నుంచి వెనక్కి నుంచి ముందుకి ఇలా జరుగుతూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. ఇంటర్వెల్ సీన్కి వచ్చేసరికి పెద్దగా ఇంటర్వెల్ బ్యాంగ్ అనేదంటూ ఏం లేదు, అంత బ్యాంగ్ ఇచ్చిన సీన్ అయితే ఏమీ లేదనే చెప్పాలి. నార్మల్గానే ఇంటర్వెల్ సీన్ అయితే తీసుకుని వచ్చారు. ఇకపోతే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్లో కూడా ఏదైతే ఈ స్టోరీని తీసుకుని వస్తున్నారో సేమ్ అదే టైప్ ఆఫ్ టెంప్లెట్ని సెకండ్ హాఫ్లో కూడా తీసుకురావడం జరిగింది. తల్లి కొడుకు సెంటిమెంట్ అనే దాన్ని మెయిన్ పాయింట్గా తీసుకున్నా కానీ సీన్ డైవర్ట్ అవుతూ ఉంటూ మిగతా సీన్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో ఎలా రన్ అవుతూ ఉంటాయి సెకండ్ హాఫ్లో కూడా ఆల్మోస్ట్ కొంచెం ఇంచుమించుగా అలాగనే రన్ అవుతూ ఉంటాయి. కాకపోతే సెకండ్ హాఫ్లో 1-2 చోట్లయితే ఫన్ అయితే జనరేట్ అయింది. అలాగే సీన్స్ కానీ అక్కడక్కడ డైలాగ్స్ కానీ అయితే బాగుంది. మనకి త్రివిక్రమ్ కైండ్ ఆఫ్ ఎక్కడ కూడా సింగిల్ లైన్ డైలాగ్స్లో ఎక్కువ మీనింగ్ వచ్చే డైలాగ్స్ కానీ ఇటువంటి మనకి ఎక్కడ ఒక ఎమోషన్స్ క్యారీ చేసే విధానం కానీ ఎక్కడ త్రివిక్రమ్ టెంప్లెట్ అయితే మనకి కనిపించలేదనే చెప్పాలి. ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో ఈ విధంగా రన్ అవుతూ ఉంటుంది. అయితే ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్లో ఏదైతే చూపించారో తల్లి కొడుకుని ఎందుకు వదిలేసింది అనే దానికి ఒక రీజనింగ్, ఒక స్టోరీ, దానికి ఒక చిన్న బ్యాక్ డ్రాప్స్ వేసుకుంటా అక్కడక్కడ సెకండ్ హాఫ్నంతా పూర్తిగా రన్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. టువర్డ్స్ ఎండింగ్కి వచ్చేసరికి సినిమాలో మెయిన్ ఏదైతే వాళ్ళ ఇది ఉందో తల్లి కొడుకు కలవడం అనే ఒక సీన్ ఏదైతే ఉందో దాన్ని అయితే తీసుకురావడం జరిగింది. అక్కడ కూడా ఎమోషన్ పర్వాలేదని అనిపించింది. ఓవరాల్గా మనం చూసుకుంటూ వస్తే ఏదైతే వాళ్ళు చెప్పాలనుకున్నారో దాని యొక్క ఎమోషన్ అయితే సినిమాలో మిస్ అవ్వడం అయితే జరిగింది. మిగతా ఏదో స్టోరీని తీసుకుని వెళ్తారన్న క్రమంలో కొన్ని టెంప్లెట్స్ చేసుకుంటా స్టోరీకి సంబంధించిన కొన్ని సీన్లు రాసుకుని ఆ సీన్లు ఒకదాని తర్వాత యాడ్ చేసుకుంటూ వెళ్ళారని అయితే మనం ఈ సినిమాలో చూసినట్టు ఉంది. ఇకపోతే యాక్టర్స్ పెర్ఫార్మెన్స్కి వచ్చేసరికి మహేష్ బాబు తన 100% అయితే ఈ సినిమాకి ఇవ్వడం జరిగింది. కలేజా టైప్ ఆఫ్ మాడ్యులేషన్ ఉన్నా కూడా కొంచెం గుంటూరు టచ్ని ఇచ్చుకుంటా తను డైలాగ్ డెలివరీ అయితే ఉంది. ఇక శ్రీలీల విషయానికి వచ్చేసరికి శ్రీలీల మహేష్ బాబు మధ్య జరిగే కెమిస్ట్రీ కానీ మనకి ఎక్కడో పెద్ద లవ్ స్టోరీ కింద అయితే కనిపించదు. హీరోయిన్ చూసినప్పుడల్లా మహేష్ బాబు అబ్బా అంటాం తప్ప మరొకటి పెద్దగా లవ్ ట్రాక్ అనేది ఏమీ రన్ అయినట్టయితే ఏమీ కనిపించదు. హీరోయిన్ కేవలం ఒక స్టోరీలో ఒక ఎలిమెంట్ కింద అయితేనే వాడారు. అక్కడక్కడ డ్యాన్సులకి అయితే తను ఎంత బాగా డ్యాన్స్ చేస్తుంది అనేది ఆల్రెడీ ప్రూవెన్ డాన్సర్ శ్రీలీల. తను కూడా 2-3 బిట్స్ కింద ఒక మాస్ సాంగ్స్, పాత సాంగ్స్, ఆల్రెడీ హిట్ అయిన సాంగ్స్ ఉన్న నెంబర్స్ని తీసుకొచ్చి 2-3 చోట్ల అయితే డ్యాన్స్ చేయడం జరిగింది. ఇకపోతే కుర్చీ మడతపెట్టి సాంగ్ అయితే కూడా చాలా ఎక్సలెంట్గానే తీశారని చెప్పాలి. పాటలు పెట్టిన విధానం కూడా ఏదో పాట రావాలన్నట్టు, అలాగే ఫైట్స్ పెట్టిన విధానం కూడా ఫైట్స్ ఏవో కూడా మధ్యలో ఇరికించాలన్నట్టు తను తీసి నేలకేసి కొట్టడం అనే టైప్ ఆఫ్ ఫైట్స్ అంత సూపర్గా అయితే అబ్బాయి ఏం ఫైట్ తీసేటరా అని అయితే మనకి సినిమాలో కనిపించదు. ఇకపోతే యాక్టర్స్ అయితే చాలామంది ఉన్నారు. జగపతి బాబు, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఇలా చాలామంది క్యాస్టింగ్ని అయితే తీసుకోవడం జరిగింది. జగపతి బాబు క్యారెక్టర్ని అయితే ఎందుకు తీసుకున్నారా అని అయితే అనిపిస్తుంది మనకి. తన క్యారెక్టర్ని ఎక్కడ కూడా ఫస్ట్లో స్టార్టింగ్ తనతోటే స్టార్ట్ అయినా కూడా మధ్యలో తనని ఏదో ఒక ఫైట్స్ కోసమో దేనికోసమో తీసుకున్నట్టయితే మనకి అనిపిస్తూ ఉంటుంది ప్రకాష్ రాజ్. ఇకపోతే ప్రకాష్ రాజ్ అయితే త్రూఅవుట్ ద మూవీ మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటారు. కాకపోతే విలన్ రోల్ అంత స్ట్రాంగ్గా అయితే లేదని అయితే మనకి అనిపించింది ఈ సినిమాలో చూసినప్పుడు. ఇకపోతే రావు రమేష్ కూడా పెద్దగా డైలాగ్స్ కానీ ఏమీ లేవు. ఎక్కడో లాస్ట్లో క్లైమాక్స్లో ఒక 4 డైలాగులు ఇచ్చి చూపించడం జరిగింది. అప్పటి వరకు కూడా తను ఒక గ్లాస్ పట్టుకుని ఎక్కువ డ్రింకర్ కింద అయితేనే తన క్యారెక్టర్ని అయితే చూపించడం జరిగింది. జయరామ్ కూడా ఆల్మోస్ట్ అంతే, పై ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్కి దిగుతాడు, కింద ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్కి ఎక్కుతాడు తప్ప పెద్దగా ఆకట్టుకునే డైలాగ్స్ కానీ
ఎక్కడ మనకైతే కనిపించవు. ఓవరాల్గా చెప్పాలంటే విలన్ రోల్ ఒక మహేష్ బాబు లాంటి హీరోని తీసుకున్నప్పుడు విలన్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి. కాకపోతే ఆ స్ట్రాంగ్నెస్ అయితే మనకు కనిపించలేదు. ఏదైతే ఎమోషన్ తను చూపించాలనుకున్నాడో, తల్లి కొడుకు మధ్య ఉన్న ఎమోషన్స్ తను క్యారీ చేయాలనుకున్నాడో ఆ క్యారీ చేయడంలో కూడా మిస్ అయింది. ఇకపోతే డైలాగ్స్ వచ్చేసరికి డైలాగ్స్ త్రివిక్రమ్ కైండ్ ఆఫ్ డైలాగ్స్ని అయితే మనం ఇందులో చూడలేము. అలాగే ఫన్ కూడా ఓకే, సినిమాలో ఎక్కడా కూడా వల్గారిటీ కానీ ఇంకొకటి కానీ వేరేది ఏమీ కూడా లేకపోయినప్పటికీ కూడా అనుకున్న రేంజ్లో అయితే ఆ గుంటూరు కారం సినిమా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఏదో ఉంది కదా అన్నట్టే ఉంది తప్ప మిగతా అంతగా ఆకట్టుకోలేదు. గుంటూరు కారం ఎక్స్పెక్టేషన్ చేసినంత రేంజ్లో అయితే సినిమా లేదు. ఒక బిలో యావరేజ్గా అయితే ఉంటుంది ఈ సినిమా. సో ఇది ఫ్రెండ్స్ గుంటూరు కారం సినిమా రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.